తిరుపతి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అరుణాచలం వెళ్తాం. మధ్యలో తర్వాత కంచి వెళ్ళి ఆ తర్వాత అరుణాచలం వెళ్తే సరిపోతుంది. సేమ్ బాగున్నావన్న మోడల్ బొరాన్ బొరాన్ ప్యాంట్ బాగుందన్న. మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే ఫ్యాషన్ మాకు కొంచెం ఇన్స్టా పేజ్ ట్యాగ్ చేస్తే మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే వీళ్ళు ఇక్కడ లాకర్లో హాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఇన్స్టాలో ఫాలో నేను లైన్గా చెప్పు వెళ్ళిన ప్లేసెస్ చెప్పు. చెప్పారా జపాలి ఒకటి జపాలి ఆకాశగంగా ఇంకోటి తిరుమల ఇంకో ప్లేస్ ఇంకోటి ఫస్ట్ వెళ్ళిందే మర్చిపోయింది. అంత రెడీ అన్న? ఈ అన్న మొత్తం బ్లాగ్లో మొత్తం షార్ట్తోనే కనబడతాడు. ఎందుకంటే కాళ్ళకి దెబ్బ ఉంది. ఎలా పడ్డారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. మీ మమ్మీ చూస్తారు ఇంట్లో. చాలా పెద్ద స్టోరీ అది. చాలా పెద్ద స్టోరీ. తిరుపతి కొండ అయితే దిగుతున్నాం కిందకి. ఇవైతే రోడ్లు తప్ప నాకు ఏం కనబడట్లేదు. జయరంగడ్ స్కామ్ వేస్తాడు ప్లేస్. చెప్పన్నా తిరుపతి గురించి. అందరూ సూపరే. మహేష్ ఇప్పుడు ఎక్కడికి కంచి కాణిపాకం అయితే వచ్చామండి. ఇక్కడ వినాయకుడు ఉంటారు. దర్శనం చేసుకుని మళ్ళీ కలుద్దాం. పన్నెండు వరకు దర్శనం లేదు. ఈ లోపు ఏమైనా తినేసి అప్పుడు దర్శనంకి వెళ్ళాలి. బ్రేక్ అదిగో దర్శనం టైమింగ్స్ ఏంటో 9:30 to 10:30, మళ్ళీ 11:30 నుంచి 1:30 వరకు ఉంది. 4:30 11:30 ఓపెన్. ఈ లోపు ఏమైనా తొందర ఫ్రీ దర్శనం. కాణిపాకంలో టిఫిన్స్ ఇక్కడ ఏ టిఫిన్ తిన్నా 20 రూపీస్ మాత్రమే. ఆంటీ దోశలు అలా వేస్తూ ఉంటున్నారో అయిపోతూ ఉన్నాయి. మేమైతే 9 మెంబర్స్ కాబట్టి మ్యాక్సిమం అందరూ దోశలు తీసుకున్నాం. పక్షాప్ వచ్చి పూరి తీసుకున్నాం. టేస్ట్ ఎలా ఉంది? పర్లేదు. బాగుందా? బాగానే ఉందా? బాగానే ఉంది. నచ్చలేదు అయితే. అది బాగుంది ఫుడ్ అయితే. ఎవరిదైతే కాణిపాకు వచ్చినప్పుడు ఈ 2 షాపుల దగ్గర టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి. దర్శనం అయితే చాలా బాగా అయింది. 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. 30 మినిట్స్ ఏమో ఇక్కడ హాల్స్లో వెయిట్ చేసాం. 30 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. బాగుంది కదా గురు? బాగా అయింది. నేనైతే 10 సెకండ్లు అక్కడ ఉన్నాను. కంగారు లేకుండా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అయితే. ఇక్కడ బయట ఏదో కాల్ అవుట్ అవుతుంది. మాకు క్యాబ్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. ప్లేస్ అయితే చాలా బాగుంది గురు. మొత్తం కోనేరు ఇదంతా.
ఇప్పుడైతే మేము నెక్స్ట్ అన్న ఎక్కడికన్నా నెక్స్ట్ ఎక్కడికి గోల్డెన్ టెంపుల్ కంటే స్టార్ట్ అవుతున్నాం. బాయింది బాబు దర్శనం ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. చెప్పండి లెట్స్ గో గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం చెప్పు. ఎవరున్నారు అక్కడ? టైం లేదు. దాంట్లో ఇక్కడ అరగంట ఉంది. అరగొండ ఆంజనేయ స్వామి అని ఒక 12 కిలోమీటర్లు అంత వస్తుంది. చాలా బాగుంటుంది అరగొండ. తమిళనాడు స్టేట్ అయితే ఎంటర్ అయిపోయాం. డ్యూటీలో ఉన్నాం. పాటలు అందుకే వీళ్ళు తమిళ పాటలు వేసుకున్నారు చెవిలో. తమిళనాడు వచ్చారు. స్టెప్ ఇంకొక 20 ఇక్కడ నుంచి తిరువణమల 18 కిలోమీటర్స్ ఉంటాం. చెన్నై 138, తిరువణమల 82. గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. మా వాళ్ళు అందరూ పంచులు కట్టుకుంటున్నారు బయట. అందరూ కొడుకుని నిద్రమత్తుల్లో ఉన్నారు ఒక్కొక్కరు. ఈ మనిషి అయితే మరీ దారుణం నిద్రమత్తు. జయరామ్ నిద్రమత్తు చూడు మరి బొంగరం. గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం 2:16 అయింది. అయ్యేటప్పుడు ఒక 2 hours పడుతుంది అనుకుంటా. మొత్తం తిరగాలి. కరెక్ట్ టైం చెప్పాడు. 2:15 దించుతాను అన్నాడు. కరెక్ట్ 2:15 దించాడు డ్రైవర్. పర్ఫెక్ట్ దూరం. కాకపోతే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. ఫోన్లు అవి నాటలో ఎక్కడ నాటలో ఇక్కడ టెంపుల్ స్టార్ షేప్లో ఉంటుంది. శ్రీపురం కదా. శ్రీపురం లక్ష్మీ నరసింహస్వామి. శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వచ్చాం. పేరు సరిగ్గా తెలీదు. లోపలికైతే ఫోన్ సెల్లలు లేవండి. ఇక్కడే పెట్టేయాలంట. తినేద్దాం అంటే తినేద్దాం. అది బెటర్. ఎక్కడ దానికైనా ఫోన్ పట్టుకెళ్ళచ్చా? పట్టుకెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలా ఇప్పుడు? ఐస్ క్రీమ్ షాప్ సర్లేండి. ఇంకా ఫోన్లో నోటాలో బ్యాగ్స్ అవన్నీ నోటాలో బోర్డు ఇక్కడే పెట్టేశారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కనుక వచ్చుంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి. కానీ ఫోన్ ఇక్కడ పెట్టేద్దాంలే. మళ్ళీ అక్కడ తినడానికి వెళ్ళి మళ్ళీ రావడం చాలా కష్టం. ఎక్కడికి వచ్చామన్నా? గోల్డెన్ టెంపుల్. ఎక్కడ ఏ ఊరు చెప్పు? తమిళనాడు స్టేట్. అది తమిళనాడు స్టేట్. ఊరి పేరు ఏంటి? మరి శ్రీపురమా? నాది సరిగ్గా గుర్తున్నట్లేదు. ఇక్కడ టెంపుల్ అయితే స్టార్ షేప్లో ఉంటుంది. ఇలా వెళ్ళి అంతా తిరిగి ఇలా రావాలి. మీరు కానీ గోల్డెన్ టెంపుల్కి వస్తే టైమింగ్స్ మీకు ఫోటో ఇస్తాను. ఆ టైమింగ్స్లోనే ఫ్రీ దర్శనం. లేదంటే 150 రూపీస్ దర్శనం అయితేనే ఉంటుంది అంట. మళ్ళీ ఇప్పుడైతే ఫ్రీ దర్శనం లేదు. 150 రూపీస్ దానికి వెళ్తున్నాం. 6:30కి అలా 6:30కి ఫ్రీ దర్శనం ఓపెన్ అవుతుంది అంట. అప్పటి వరకు 150 రూపీస్.
61010 ఫోన్ నెంబర్ మా వాడికి కొద్ది కాల్స్ ఎక్కేసింది దర్శనం డొనేషన్ చేయమని చేసుకుంటాం చలో ఎయిర్పోర్ట్ కట్టా రిపోర్ట్స్ రిపోర్ట్స్ అవి ఫ్రీ దర్శనం ఆపేసి 150 రూపీస్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఏమో చెప్పలేం, మనకేం తెలియదు. ఏం రూల్స్ ఏంటో 150 రూపీస్ ఎంత మొత్తం 750 600 ఎంత 1350. ఇక్కడ అన్నదానం 12 నుంచి 3 వరకే ఉంటుందండి. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. రోజుకి 9:30 నుంచి 10 వరకు, మళ్ళీ 1 నుంచి 1:30 వరకు, ఈవినింగ్ 6:30 నుంచి 7 వరకు ఫ్రీ దర్శనం. అంటే రోజుకి గంటన్నర ఫ్రీ దర్శనం. ఇది ఎక్కడ ఫ్రీ దర్శనం ఏంటో. కాకపోతే వర్త్ 150 రూపీస్ పెట్టి మొత్తం గ్రీనరీ మెయింటెనెన్స్ మాత్రం, గుడి మెయింటెనెన్స్ మాత్రం టాప్ నాచ్, చాలా బాగుంది. మస్ట్ విజిట్. గుడి మెయింటెనెన్స్ బాగుంది కదన్నా. కానీ కాయిన్స్ ఏమి వేయట్లేదు, అంతకు ముందు లాగలేదు. వేయనవట్లేదు కాదు, వేయట్లేదు ఎవరు వేయట్లేదు అండి కాయిన్స్, ఏం లేదు అసలు. కానీ మీ గుడి మెయింటెనెన్స్ చాలా బాగుంది. బాయ్. ఇదైతే ఇదైతే శ్రీపూర్ణం మెయిన్ ఎంట్రన్స్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ మాత్రం మ్యాడ్ అంతే. ఆర్చ్ చాలా బాగుంది. లోపలికి మొబైల్ పట్టుకెళ్ళి ఉంటే ఫొటోస్ వీడియోస్ ర్యాంప్ ఉండేవి, ఒక మంచి రీల్ వద్దు. కానీ నేను ఇక్కడ వీడియోస్ తీసుకుంటే మా వాళ్ళు వచ్చారు. గంటన్నరలో కంచి రీచ్ అయిపోతామంట. అన్న అయితే చెప్పి టైం వల్ల తీసుకెళ్ళిపోతున్నాడు. అది మాత్రం కరెక్ట్. గంటన్నర టైము గంట అంటే 4:30 కల్లా పెట్టేస్తాం. 10 నిమిషాలు 4:30 5:30 అవుతుంది. 5:30 కల్లా పెట్టేస్తాం. నేనైతే చెప్పిన టైం రైడ్ అయ్యమని తీసుకెళ్ళిపోతున్నాడు. మోడల్ పోతే మోడల్. దర్శనమే చాలా బాగా అయిపోయింది. దర్శనమే చాలా బాగా అయిపోయింది. 150కి వస్తా కదా, వద్దే మామూలుగా ఫ్రీ దర్శనం రోజుకి గంటన్నరే. పొద్దున్న అరగంట, మధ్యాహ్నం అరగంట, నైట్ అరగంట. లేదు అలాగే ఉంది. సెప్టెంబర్ 17 నుంచి లొకేషన్ టైం చూసాం కదా, బోట్లు కూడా ఉన్నాయి. లోపల బోట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అయితే హార్ట్ షేప్లో ఉన్నాయి. రెడ్ కలర్, అదే రెడ్ సిగ్నల్ ఉంటుంది కదా, హార్ట్ షేప్. తమిళనాడు అచ్చా గ్రీన్ కలర్లో ఓకే, కానీ రెడ్డే హార్ట్ షేప్ అచ్చా తమిళనాడు. కానీ బాగుంది, నార్మల్గానే ఉంటుంది. కానీ తమిళ బోట్లు, తమిళ పేర్లు అంటే ఏమైనా తిందామని రాలేము. అది ఎవరికైనా చదవడం వస్తే కామెంట్ చేయండి. రారా జయరామ్ రాడంటే నేను నమ్మను. ఎంతంటావు జయరామ్? ఏరా జయరామ్ తింటే ఏదైనంటే అది బజ్జియా బాగుందా? అచ్చా అక్కడే బజ్జి. మా ఊరికి రివ్యూ కావాలన్న బొబ్బట్ ఎలా ఉందనేది.
ఇక్కడ ఏంటిది మిరపకాయ బజ్జీ తింటున్నాం. చట్నీ ఏదో కొత్తిమీర పచ్చడేమో టాప్లో పెట్టి ఏదో కంచి కామాక్షి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ అయితే ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్రంట్ ఏమో కోనేరు. మేము వచ్చిన టైము 5:30 అవుతుంది, 5:45 అయ్యింది. ఒకసారి మీరే చూడండి, భలే ఉంది. ఇక్కడ కోనేరు, వాటర్ భలే ఉంది. కంచి కామాక్షి టెంపుల్కి అయితే వచ్చామండి. దర్శనం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. లైన్లోకి వెళ్తున్నాం, ఎంత టైం అవుతుందో మాకు తెలియదు, కానీ ఫాస్ట్గానే అయిపోద్ది అనుకుంటున్నాను దర్శనం. కంచి కామాక్షి అమ్మవారిది దర్శనం అయితే చాలా బాగా అయింది. ఏంటో ప్రతి దర్శనం బాగా అవుతుంది. ఇదైతే జస్ట్ 20 to 30 minutesలో దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. లోపల కుంకుమ ఇచ్చారు, బాగుంది, అసలు కంగారు లేదు. లైన్స్లోకి వెళ్ళినా అక్కడ చాలా టైం దర్శనం చేసుకోవడానికి ఇచ్చారు. ఎప్పుడో వస్తాం, ఎక్కువసేపు దర్శనం చేసుకోవద్దు. అలాగా ఇక్కడ దీపాలు పెడుతున్నారు అమ్మవారికి. ఇది ప్రసాదం కౌంటర్ అనుకోండి, ప్రసాదం ఇస్తారేమో. ఇప్పుడు ప్రసాదం తీసుకుని మా వాళ్ళందరూ వెళ్ళిపోయి నేను ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్ ఉన్నారు, మనం ముందుకు వెళ్ళిపోతాం. నాకేది ప్రసాదం కప్పుకైతే ప్రసాదం కప్పుకైతే నేను ముందు వచ్చేసాను కాబట్టి నాకు ఏమన్నా చేయలేదు. నువ్వు లైన్లో ఉంటే ఇస్తాను. నేను రికమెండ్ చేశాను కాబట్టి అయిపోయింది. అది ఫ్రెండ్స్ పులిహార గైస్. మ్యాక్సిమం ప్రతి అమ్మవారి గుడిలోని పులిహార ఉంటుంది. ఇక్కడ కూడా పులిహార గురి పప్పన్నమా కాదు, ఈ పులిహారే నిమ్మకాయ పులిహార. ఇక్కడ నిమ్మకాయ పులిహార గైస్. గుడి నైట్ టైం అయితే భలే ఉందా. హిందీ వాళ్ళు ఏ పాటలు పాడతారు హిందీలో, మనకేం అర్థం అవుతుందో. మంచి షార్ట్లు వస్తాయి వీడియోలో. చాలామంది కంచి మిస్ చేస్తారండి. తిరుపతి, కాణిపాకం అవన్నీ తిరుగుతారు, కానీ కంచి టెంపుల్ కూడా మస్ట్ విజిట్. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ప్రసాదాల గురించి ఎందుకన్నా గొడవ? నైట్ టైం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళలేదని బాధపడ్డాం, కానీ ఇక్కడ నైట్ టైం చాలా బాగుంది టెంపుల్. నా ప్రసాదం కూడా తీస్తాడు ఈ అబ్బాయి. ముగ్గురు ప్రసాదం తినేడు అంట. బాగుందా ప్రసాదం? మా కావాలి, నేను అసలు నోట్లో కూడా పెట్టలేదు. 3వ వాడు ప్రసాదం తింటున్నాడు, 4వ వాడు ప్రసాదం తింటున్నాడు. ఇదైతే పులిహార కాదు, కానీ పులిహారలా ఉంది చూడడానికి. దాల్ రైస్ అంటే దాల్ రైస్ ఏమో. ఏ ప్రసాదం అయినా బాగుంటుంది. వ్యూ చూడండి, చాలా బాగుంది. చేపలు కూడా ఉన్నాయి. కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, తిరుపతి వచ్చిన వాళ్ళు ఇవే విజిట్ చేస్తారు.
కానీ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి రండి. కంచిలో ఇంకా ఇంకో 2 టెంపుల్స్ ఉంటాయి. మాకు టైం సరిపోతాం మ్యాక్సిమం. ఇప్పుడు బంగారుబలి టెంపుల్కి వెళ్తాము. అక్కడ కూడా దర్శనం కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. 8తో అన్ని క్లోజ్. 8తో అన్ని క్లోజ్ అని టెంపుల్స్ కంచిలో. Let us think of it and we can move forward. యా డోర్లు చూడు ఎంత ఉన్నాయో. సోల్ఫుల్ రాగానే ఇక్కడ బజ్జీలు ఆవిడ లేదని అడిగాడు. దర్శనం అయిపోయాక సౌత్ గోపురం బయట చాట్ ఉందండి, తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. దర్శనం కూడా బాగా అయింది. మా జయరంగడికి చాట్ నచ్చదంట. ఎందుకు నచ్చదురా? శనగపిండి చట్నీ అంట. కొంచెం శనగపిండి తిన్నట్టు ఉందిలే. టేస్ట్ బాగుంది, డిఫరెంట్గా. మనకి ఎప్పుడు అలా ఉండదు కాబట్టి. చాట్ అంటే మనకి బఠానీ గట్టిగా ఉంటుంది. పెరిగిపోవాలి. బంగారుపల్లి నరసింహస్వామి టెంపుల్, ఇంకా ఏవో టెంపుల్ ఉన్నాయి లోపల. చాలా బాగుంటుంది. ఇప్పుడు బంగారుపల్లి టెంపుల్కి వెళ్తున్నాం. మాకు లోపల నరసింహస్వామి కూడా ఉంటారంట. గిల్ అయిపోండి తమిళనాడు నైట్ టైం వచ్చాం కాబట్టి గోపురం అంత క్లారిటీ కనబడట్లేదు. డే టైం అయితే బాగుంటుంది. గోపురం మాత్రం చాలా పెద్దగా ఉంది. లోపల నరసింహస్వామి బంగారుపల్లి ఉంటుంది. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయంట, చూద్దాం. ఏ గుడి చూసిన ఎంత ఉన్నాయి గురు. పెద్ద గుళ్ళు అన్నీ పెద్ద గోపురాలు. నేను ఎప్పుడైనా చిన్నప్పుడు వచ్చినాయి అన్నీ. ఏదో మండపంలా ఉంది పెద్దది. తమిళనాడులో టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. ఇది ఒక పార్ట్ అంతే, పార్ట్ కూడా కాదు. ఇదిగోండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో. పొడుగు అరే చాలా హైట్. ఫాస్ట్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. ఈ గుడి మ్యాప్ అండి ఇది. మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఏమైనా అర్థం అవుతుందా? ఏం అర్థం అవ్వట్లేదు. ప్రతి గుడిలో మూకి డబ్బులు ఉంటేనే దర్శనం అయినట్టు ఉంది. బంగారుపల్లికి జూలైలో వచ్చారా? మార్చిలో వచ్చినప్పుడు అసలు టికెటే లేదు. ఇప్పుడు 50 రూపీస్ టికెట్ అంట. టికెట్ తీసుకోలేదు మేము. తీసుకోకుండా అక్కడ ఒకడు ఉన్నాడు. ఉంటే మేము 6 ఉన్నాం. ఫస్ట్ టికెట్కి ఎంత అవుతుంది? 300 అవుతుంది. 300 అవుతే 250 ఇమ్మన్నాడు అనమాట. మేము 200 పెట్టి వెళ్ళాం. మూకి స్కామే అంతా ఏదో. ఈ కంచి మొత్తం శారీస్ ఫేమస్. శారీసే కదా ఎక్కువ ఉంటాయి. సిల్క్ శారీస్ కదా, సిల్క్ శారీస్ ఎక్కువ ఉంటాయండి. కంచికి వస్తారు. హోల్సేల్కి చాలామంది వస్తారు ఇక్కడ పట్టుకెళ్ళి. ఇదిగో శ్రీవారి సిల్క్ హోల్సేల్ 200, 300, 400 అంట. మనకి నేను చీరలు కొని ఎవరికి ఇవ్వాలి? దర్శనం అయితే మ్యాక్సిమం 80 క్లోజ్ అయిపోద్దంట. బంగారుపల్లి దగ్గర మాత్రం స్కామ్ బలి చేశారు. ఇంతకుముందు టికెట్ లేదంట కదరా? అసలు లేదు, ఇంతకుముందు ఏవి టికెట్ లేదు. ఏవి టికెట్లు అన్నీ పెట్టించారంట. ఏం రేట్ అవుతుందో. ఇప్పుడైతే చలో అరుణాచలం, డైరెక్ట్ అరుణాచలంకి వెళ్తాము. ఒక 120 కిలోమీటర్స్ ఉందంట. అంటే మన డ్రైవర్ గట్టి కొట్టేస్తాడు. నేను సెట్ అవుతాడు అడిగేది. కాకపోతే చాలా స్పీడ్గా తీసుకొచ్చేస్తున్నాడు. కట్ చెప్పిన టైం తీసుకుపోతున్నాడారా? 3 అవర్స్ పడుతుంది. సిల్క్ శారీస్
బాయ్. ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏదో ఏవో రూమ్స్ శివయ్యా, అది శివం రెసిడెన్సీ అంట. దీని దగ్గరికి వచ్చి ఆగాం. రూమ్స్ బాగుంటాయి తీసుకుంటాం, లేదంటే ఇంకెందుకు చూడాలి. ఇక్కడ నుంచి వెళ్తే 700 మీటర్స్లో రాజగోపురం. అదే అవుద్ది. రాజగోపురం నడితేనే అమ్ముతాను అందరూ. నడిచేయడమే ఒప్పుకుంది కదా అందరికనే. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు పడుకుని రేపు పొద్దున్నే వెళ్తామంటే అవ్వదు. అందరూ పడుకుని పోతారు. మళ్ళీ రేపు అంతా ఇక్కడ ఉండిపోయి ఎల్లుండి పొద్దున్న అరుణాచలం వెళ్తాం అంతే. చూసిర్లేదు ఏం చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు రూమ్లు. అలాగే ఉంది. ఓకే, కాల్ చేసి జయరంగడికి. ఆడేమో నోట్లో ఏది ఎత్తుకున్నలా ఉంటున్నాడు. అలాగా మాట్లాడుకున్నాను. ఆయన తొందరసం వాళ్ళు పంపించారా మీరు? నాకే నిద్ర వచ్చేస్తుంది. అరవింద్ కాల్ ముందు పక్కన చూడు. ఇట్రా. మీరు కానీ అరుణాచలం వచ్చినప్పుడు లగేజీలు దింపడానికి అయితే మా మహేష్ గారిని కాంటాక్ట్ అయిపోండి. నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. ఎంత తీసుకుంటావు మహేష్? మరి ఏమివ్వాలి? డబ్బులు ఏం అవసరం లేదంట. ఏమాలంటే ఇస్తామంట. ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే రాజగోపురం, దాన్ని బయటే శివం ఆది శివం రెసిడెన్సీ. రూమ్స్ ఎలా ఉన్నాయో చూసి చెప్తే నేను కూడా చూడలేదు. మా వాళ్ళు బాగున్నాయి అన్నారు. ఇంకా డైరెక్ట్ ఎలా కొట్టడమే. ఏంటి 500 ఖర్చు దాదాపు. ఫ్రీ అన్నా? లేదు, ఇప్పుడు మారిపోయాను. డిసిషన్ చేంజ్ చేసుకున్నాను. డిసిషన్ లగేజ్ అంతా నీట్గా సేఫ్గా తెచ్చారు. ఓపిక లేదు కానీ ఇప్పుడు అరుణాచలం స్టార్ట్ అవ్వాలి. అరుణాచలం స్టార్ట్ అవ్వాలి కాదు, అదే గిరి ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసేయాలి. బండి కావాలి అరేంజ్ చేస్తాం. ఇన్నోవా కానీ, ఇర్తిగా కానీ, చిన్న కారు కానీ. ఆకలి. బాబాయ్ అయితే డ్రైవింగ్ సూపర్ చేశారు. 24 years ఎక్స్పీరియన్స్ అంట. 25 అనుకుంటా. 21 years ఎక్స్పీరియన్స్ అంట. చెప్పిన టైం కల్లా దింపాడు. చెప్పు బాబాయ్, మా వాళ్ళకి ఆఫర్ ఏంటి? మంచి ప్రైజ్కి ఇస్తావు కదా. ఫోన్ చేయండి. మీకు ఏ బండి కావాలన్నా, ఇన్నోవా, ఎర్టికా, వెహికల్ ఏదైనా సరే, సుమో ఏదైనా సరే. మీకు ఏ ప్లేసులు కావాలంటే ఆ ప్లేసులు, మీకు ఏ ప్లేసులు కావాలంటే ఆ ప్లేసులు నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. అన్నకి కాంటాక్ట్ అయిపోండి. సరే, మా వాళ్ళకి మీ నెంబర్ ఇస్తాను బాబాయ్. సరే అయితే బాయ్. సరే బాబాయ్. రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నామండి. చలి అంతేం లేదు కానీ ఉంది. రూమ్లు ఎక్కడ? పైగా ఫస్ట్ జ్యోతి దర్శనం చేసుకుంటానికి వెళ్తున్నాం. హాయ్ బాగున్నాయి బాయ్. 200 అంటే చాలా బాగుంది. పరుపు బాగుంది, మ్యాట్ బాగుంది. మంచి బెడ్ ఇచ్చి 2 పిల్లోస్ పర్లేదు, అంతా బాగుంది. పర్సన్కి 200 అంటే వర్త్. నెంబర్ కింద ఇస్తాను, నచ్చితే రండి, లేదంటే లేదు. నచ్చితే రండి ఏంటి వస్తారు. 200 అంటే కుర్రోళ్ళకి బెటర్. బయట లాకర్స్ ఉంటాయి, లాకర్స్ 100 రూపీస్ ఉంటాయి, కాకపోతే దాంట్లో కంఫర్ట్ ఉండదు. ఇది జస్ట్ 200కి ఎంత అంటే బెటర్. పైన జ్యోతి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. వెళుతుందా? ఎక్కడ? ఓ, అది అక్కడ నుంచే కనపడింది గురు. ఆయన చూపించే డ్రైవరు వెళుతుంది ఆడుతుంది అన్నాడు. ఫోన్ క్యాప్చర్ చేయదు. ఆ చిన్న చుక్కలో కనబడుతుంది కదండి, అదే జ్యోతి. మొన్న ఎప్పుడో వెలిగించారు, మనకు డేట్ సరిగ్గా తెలీదు. కార్తీక దీపం జ్యోతి.
తమిళనాడులో ఇప్పుడు కార్తీక్ పౌర్ణమి అంట. ఇప్పుడు కార్తీక్ పౌర్ణమి అంట. అది కార్తీక్ దీపం ఇప్పుడు వెలిగించారు. డిసెంబర్ డేట్ సరిగ్గా లేదు, ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేసి. డిసెంబరే గురు, సెప్టెంబర్ అంటే ఎప్పుడో మొన్న వెలిగించారు. ఒక 4 రోజులు ఫుల్ జనం రష్. దానివల్లే ఈరోజు చాలామంది అరుణాచలం చాలా రష్ ఉందంట. చూడాలి రేపు ఎలా ఉంటుంది దర్శనంకి రష్ ఉందంట చాలా. మనకి ఏ టైం అవుతుందో దర్శనం చేసుకోవడానికి తెలియదు, కానీ గిరి ప్రదర్శన ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం మనం. రేపు స్టార్ట్ చేయట్లేదు. మీరు పడుకుని పోండి వ్యాన్లో, మేము పడుకోద్దేంటి. మీరు పడుకోలేదు ఏంటి? సరే ఇప్పుడు ఫాస్ట్కి వెళ్ళి అందరినీ చెలికెళ్ళి గిరి ప్రదర్శన చిలికల అప్పుడు కుర్రోడు కదులుతారు.